హే గైస్, మనం నెక్స్ట్ చూడబోయే ఏఐ టూల్ వచ్చేసి లవబుల్ అనమాట. ఈ వెబ్సైట్ అయితే లైక్ మనకి డైరెక్ట్ ఇది కూడా సేమ్ కర్సర్ లాగే, బట్ కర్సర్ అనేది కొంచెం బిఎస్ కోడ్ లా ఉంటుంది. బట్ ఇది డైరెక్ట్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇస్తే మనకి డైరెక్ట్ అంటే దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం మొబైల్ వ్యూ, డెస్క్ వ్యూకి ఈజీగా స్విచ్ అయ్యి మనకి డైరెక్ట్ ప్రివ్యూ అక్కడే చూపించి అక్కడి నుంచే మనం కావాలంటే పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ డైరెక్ట్ దాన్ని గిట్ హబ్ లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ లైక్ మనకి గిట్ గురించి తెలియకపోయినా డైరెక్ట్ మనం గిట్ హబ్ ని లాగిన్ చేసి డైరెక్ట్ గిట్ లోకి అప్లోడ్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదైతే దీంట్లో మంచి ఫీచర్. నెక్స్ట్ ఇంకా మనం అప్కమింగ్ లో చాలా ఏ టూల్స్ అయితే నేర్చుకోబోతున్నాం. మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఇంకొక బోనస్ టిప్ అయితే ఇస్తాను. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం బ్రౌజర్ ఓపెన్ చేసి, నేనైతే బ్రేవ్ బ్రౌజర్ వాడతాను, మీరు ఏ బ్రౌజర్ వాడతారో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లవబుల్ అని కొట్టండి, లవబుల్ ఏఐ అంటండి. లవబుల్ ఏఐ అని కొట్టిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, lovable.dev అని చూడండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ లాగిన్ అడగలేదు. ఈ రోజు అయితే నేనైతే ఒక టు డూ లిస్ట్ యాప్ అయితే తయారు చేస్తాను. దీని ద్వారా నేనైతే ప్రాంప్ట్ ఇస్తాను. లైక్ మనం ఎంత మంచిగా ప్రాంప్ట్ ఇస్తే అంత ఈజీగా మనకైతే లైక్ అంత మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే నేనైతే మంచిగా లైక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మేమేమి ఇచ్చానంటే లైక్ మన చూడటానికి వెబ్సైట్ అనేది మంచిగా ఉండాలి. ఎందుకు అంటే టు డూ లిస్ట్ మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి డెడ్ లైన్ కూడా తీసుకోవాలి. ఇంకా మనకి ప్రిటీగా ఉండాలి. కొత్తగా ట్రై చేద్దామని ఒక డిఫరెంట్ వేలో మనకి టీగా చూపించేటట్లు చూపించు అన్నట్లు చెప్పాను. అది చూద్దాం ఎంతవరకు అవుతుందో. నేనైతే సెండ్ కొట్టేస్తున్నాను. కొంచెం టైం అయితే తీసుకొని ఇక్కడంతా చూడండి. టెక్స్ట్ అయితే ఇస్తుంది దాని గురించి లైక్ డీటెయిల్స్ అయినా అదైనా. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి బిల్డ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. చూడండి రైటింగ్ ఇండెక్స్. మనమైతే వెయిట్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడైతే మీరు గమనించినట్లయితే మనకి వెబ్సైట్ అయితే తయారైంది. సో ఇక్కడ మనం థీమ్ కావాలన్నాం కాబట్టి ఇక్కడ ఇంజిన్ బట్టాడు నోటాస్. ఇక్కడ ఇలాంటి చిన్న ఎర్రర్స్ అయితే ఉంటాయి. మనం వాటిని మళ్ళీ లైక్ ప్రాంప్ట్ ని లైక్ చూడాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ అనేది సరిగ్గా సెలెక్ట్ అవ్వట్లేదు. సో మనం అలా పక్కన పెడదాం. చూడండి ఇది కూడా పని చేయట్లేదు. చూడండి ఇక్కడ యాడ్ న్యూ టాస్క్ కొడుతున్నాను. యాడ్ న్యూ ప్రాజెక్ట్ పిక్ డేట్ ఎక్కలేదు. సో మనం ఇప్పుడు నేనైతే అది వర్క్ అవ్వట్లేదు అని చెప్పాను. చూద్దాం ఇది ఏం చేయగలుగుతుందో. చూడండి ఏదో ఎడిట్స్ అయితే చేసింది. 2 ఎడిట్ సేవింగ్ చేంజెస్ సేవ్ అయిన తర్వాత చూడండి గైస్, ఇప్పుడైతే మనకి డెడ్ లైన్ ముందు అవుతుంది. ఎడ్యుకేషన్ చూడండి గైస్, ఎంత మనం లైక్ చాలా సింపుల్ గా అయితే ఈ వెబ్సైట్ అయితే క్రియేట్. ఇంకా మీరు కావాలంటే చాలా ప్రాంప్ట్స్ అయితే మంచిగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ వెబ్సైట్ కదా, సో సింగిల్ ప్రాంప్ట్ లో వచ్చి చాలా సింపుల్ గానే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మనం లైక్ అటాచ్ మనకి ఏదైనా పిక్కుంటే అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఒకవేళ మీకు లైక్ ఇప్పుడు దీన్ని ఒకసారి బోనస్ అంటే ముందు లైక్ ఇక్కడ మనకి కావాలంటే గిట్ హబ్ ని కనెక్ట్ చేసుకొని గిట్ హబ్ లోకి అయితే అప్లోడ్ చేసేయచ్చు. డైరెక్ట్ మనం అక్కడ ఒకవేళ మనం గిట్ హబ్ లో నుంచి విఎస్ కోడ్ లో క్లోన్ చేసుకొని ఏమన్నా చేంజెస్ చేసి కమిట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చేంజెస్ చేస్తే అక్కడికి వస్తుంది. 2 వేలో సింక్ అయితే అవుతుంది. ఇక్కడ నువ్వు పబ్లిష్ కొట్టేస్తే డైరెక్ట్ కి మనకి యాప్ అయితే పబ్లిష్ కూడా అయిపోతుంది వీళ్ళ డొమైన్ మీదే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం లైక్ బోనస్ టిప్ అయితే చెప్తా అన్నాను కదా. బోనస్ టిప్ ఏంటంటే ఒకవేళ మీకు ఇది ఎలా రన్ చేయాలో తెలియదు, కాకపోతే మీరు రన్ చేయాలి. మీరు దీని నుంచి తీసుకెళ్లి దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే గిట్ హబ్ తీసుకొని గిట్ హబ్ లోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత గిట్ హబ్ లోకి పుష్ చేయండి. పుష్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ విఎస్ కోడ్ లోకి లేదా కర్సర్ లోకి అనేది క్లోన్ చేసుకోండి. క్లోన్ చేసుకున్న తర్వాత అప్పుడు కర్సర్ ను వాడి మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అదైతే కర్సర్ కే చెప్పేస్తే కర్సరే. మీరు ఆల్రెడీ ఒకవేళ మీరు కర్సర్ వీడియో చూడకపోతే ఎండ్ కార్డ్స్ లో వేస్తాను, కర్సర్ వీడియో అయితే చూడండి. మీరు ప్లస్ లవబుల్ ను వాడుకొని చాలా మంచిగా వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. నేనైతే చాలా వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. ఇలా సింపుల్ ఏ యూఐ కూడా కాదు, చాలా మంచి యూఐ తోనే క్రియేట్ చేశాను. సో మీరు మంచి ఫీచర్స్ అన్ని వాడాలి అంటే ఫస్ట్ నా టిప్ ఏంటంటే లవబుల్ కి రండి. ఒక బేసిక్ లేఅవుట్ తో ఒక వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేసుకోండి, మీ ఐడియా ప్రెజెంట్ చేసి. నెక్స్ట్ దాన్ని అప్గ్రేడ్స్ అనేవి కర్సర్ లో చేయండి. మేజర్ అప్గ్రేడ్స్ ఉంటే ఇక్కడ చేయండి. ఒకవేళ మీకు అవుతుంది అంటే ఇక్కడ కూడా పని అవ్వట్లేదు అని అనుకుంటే అప్పుడు కర్సర్ లోకి వెళ్ళేసి మీరు కర్సర్ వాడుకొని అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ ఏమన్నా మీకు డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలా అవన్నీ కర్సర్ చూసుకుంటుంది. లైక్ ఎర్రర్స్ ఏమన్నా వచ్చాయనుకో కమెంట్ ప్రాంప్ట్ లో
యాప్లో మీరు డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ఏఐతోనే అడుగుతారు కాబట్టి సో నో ప్రాబ్లం. మీరు ఇదైతే నా బోనస్ టిప్ అనమాట. నేను ఈ విధంగా అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశాను, చాలా ఈజీగా అవుతుంది మనకి. లైక్ చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న ఏఐని పడుకొని లైక్ నాలెడ్జ్ ఉన్నా లైక్ మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు, అలాంటప్పుడు మనం ఏఐని వాడితే తప్పేం లేదు, వాడచ్చు. సో ఈ రోజుకైతే ఏఐ టూల్ చెప్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా చాలా ఏఐ టూల్స్ అయితే రాబోతున్నాయి. మీరైతే ముందే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు కర్సర్ వీడియో చూడాలంటే ఎండ్ కార్డ్స్లో చూడండి. ఓకే.